నెక్స్ట్ చాప్టర్ చూడండి నెంబర్ రెండోది డి మోయస్ థీరం. ఓకేనా, మనకి ఈ థీరం వెరీ 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 ఇంపార్టెంట్ 7 మార్క్స్కి. ఓకేనా, థీరం అనేది 7 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. స్టేట్స్ అండ్ ప్రూవ్ డి మోయస్ థీరం అని ఇస్తాడు. స్టేట్మెంట్ రాయాలి, దాని యొక్క ప్రూఫ్ రాయాలి. స్టేట్మెంట్కి 2 మార్క్స్ ఉంటుంది, ప్రూఫ్ మొత్తం రాస్తే కనుక 5 మార్క్స్ ఉంటుంది. స్టేట్మెంట్ ఒకే ఒక లైన్, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఎన్ ఈజ్ ఎనీ ఇంటీజర్, ఎన్ అనేది ఏదైనా ఇంటీజర్ అయితే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎనీ ఇంటీజర్ సెట్లో ఉండే నెంబర్స్ ఎలా ఉంటాయి మనకి? నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. అంటే ఎన్ వాల్యూ జీరో అయినప్పుడు స్టేట్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయినా కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి, ఎన్ అనేది నెగిటివ్ ఇంటీజర్ అయినా మనం స్టేట్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. అంటే మొత్తం ఎన్ని కేసెస్లో ప్రూవ్ చేయాలి? దీన్ని 3 కేసెస్లో మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, కాబట్టి ప్రూఫ్ అని పెట్టిన తర్వాత ఫస్ట్ ఏం చేద్దాం? కేస్ 1లో జాగ్రత్త చూడండి. ఇవన్నీ ఏమంటున్నాడు? ఎనీ ఇంటీజర్ సెట్ని మనం జెడ్గా డినోట్ చేస్తాం. ఈ జెడ్లో ఉండే నెంబర్స్ ఎలా ఉంటాయి? ఇలా అప్ టు సో 1 -3 -2 -1 0 1 2 3 అప్ టు సో 1 ఉంటుంది. కాబట్టి ఎన్ అనేది జీరో అయినప్పుడు ప్రూవ్ చేయాలి. వీటన్నిటిని ఏమంటాం? పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. వీటన్నిటిని ఏమంటాం? నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. కాబట్టి ఎన్ వాల్యూ జీరో అయినప్పుడు ప్రూవ్ చేయాలి, పాజిటివ్ ఇంటీజర్ అయినా ప్రూవ్ చేయాలి, నెగిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక ఫస్ట్ కేసులో ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. కాబట్టి కేస్ 1లో ఇఫ్ ఎన్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కనుక తీసుకుంటే ఎలా ప్రూవ్ చేయాలో జాగ్రత్తగా చూడండి. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఈక్వల్గా ఉంటే కనుక స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ అంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. పవర్లో వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 0. బేస్లో వాల్యూ ఎంత ఉన్నా పవర్లో 0 ఉంటే కనుక దాని యొక్క వాల్యూ ఎంత అయిపోతుంది? 1 అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఆర్హెచ్ఎస్ ఏముంది మనకి? కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఉంది. ఎన్ యొక్క వాల్యూ 0 కాబట్టి కాస్ ఆఫ్ 0 ఇంటూ థీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఎన్ వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ థీటా కాస్ ఆఫ్ 0 ఇంటూ థీటా 0 ఇంటూ ఎనీథింగ్ ఈస్ 0 అవుతుంది. ప్లస్ ఐ సైన్ 0 ఇంటూ థీటా 0 అవుతుంది. కాస్ 0 డిగ్రీ యొక్క వాల్యూ 1 అవుతుంది. ప్లస్ ఐ ఇంటూ సైన్ 0 డిగ్రీ యొక్క వాల్యూ 0 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ ఇంటూ 0 అంటే 0, 1 ప్లస్ 0 అంటే 1 అవుతుంది. ఇక్కడ ఎల్హెచ్ఎస్ వాల్యూ ఎంత ఉంది? 1. ఆర్హెచ్ఎస్ వాల్యూ ఎంత ఉంది? 1. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఎన్ వాల్యూ 0 అయినప్పుడు స్టేట్మెంట్ ఏమైపోయింది? ప్రూవ్ చేసేసాం. ఈసారి కేస్ 2లో ఎన్ అనేది ఏం తీసుకోవాలి? పాజిటివ్ ఇంటీజర్ అయితే కనుక ఇఫ్ ఎన్ ఈస్ ఏ ఇంటీజర్ అనుకోవాలి? పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకుంటే కనుక దాన్ని ప్రూవ్ చేయాలి. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అంటే కనుక ఏ సెట్కి ఈక్వల్ అవుతుంది? మనకి న్యాచురల్ నెంబర్ సెట్ ఎన్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఎన్ అనేది ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అయినప్పుడు ప్రూవ్ చేయాలి అంటే కనుక స్టేట్మెంట్ దేన్ని యూజ్ చేసి ప్రూవ్ చేయాలంటే కనుక మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అంటే కనుక న్యాచురల్ నెంబర్ సెట్కి ఈక్వల్ అవుతుంది. న్యాచురల్ నెంబర్ సెట్కి ఈక్వల్ అయినప్పుడు మనం ప్రూవ్ చేయాలి అంటే కనుక ఏ థియరమ్ని యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం? మనం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేయాలంటే కనుక దేనైతే ప్రూవ్ చేయాలి దాని మొత్తాన్ని ఏమనుకోవాలి? ఎస్ ఆఫ్ ఎన్ అనుకొని ఎన్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి, ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అనుకొని ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి ప్రూవ్ చేస్తే కనుక అప్పుడు ఇండక్షన్ నుంచి ఎన్ యొక్క అన్ని న్యాచురల్ నెంబర్స్కి స్టేట్మెంట్ ఏమవుతుంది? కరెక్ట్ అని రాసేయచ్చు. ఓకేనా, కాబట్టి టు ప్రూవ్ ఇన్ దిస్ మెథడ్ లేదా ఇన్ దిస్ కేస్ ఏది అప్లై చేయాలి? బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్. ఏ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేయాలి? మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి ఈ కేసులో ప్రూవ్ చేయాలి. మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి ఈ కేసులో మనం ఎస్ ఆఫ్ ఎన్ ప్రూవ్ చేయాలి. ఇంకా మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని యూజ్ చేసి ప్రూవ్ చేయాలంటే కనుక దేనైతే ప్రూవ్ చేయాలో దాన్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. ఇక్కడ ఎస్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు దేన్ని ప్రూవ్ చేయాలి? మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు
కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ప్రూవ్ చేయాలి కాబట్టి దేని అయితే ప్రూవ్ చేయాలి దాన్ని ఏమనుకుందాం ఎస్ ఆఫ్ ఎన్ అనుకుందాం. ఇంకా ఎస్ ఆఫ్ ఎన్ అనుకున్న తర్వాత ఎన్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేయాలి, ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అనుకొని ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి ప్రూవ్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు 1 ఎందుకు సబ్స్టిట్యూట్ చేయాలి, ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, ఆర్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్హెచ్ఎస్లో ఎన్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ యొక్క వాల్యూ 1 కాబట్టి పవర్లో వాల్యూ 1 ఉంటే కనుక బేస్లో వాల్యూ ఎంతైతే ఉందో అదే వాల్యూ వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఎంత వస్తుంది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. కాబట్టి ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. అదే ఎన్ ఈక్వల్ టు 1ని రైట్ సైడ్ సబ్స్టిట్యూట్ చేసి కనుక ఆర్హెచ్ఎస్లో ఏముంది మనకి ఇక్కడ కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా ఉంది. ఎన్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక కాస్ ఆఫ్ 1 ఇంటూ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. ఎన్ దగ్గర వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి 1 ఇంటూ థీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 1 ఇంటూ థీటా ఎంత వస్తుంది థీటా వస్తుంది ప్లస్ ఐ సైన్ మళ్ళీ 1 ఇంటూ థీటా అంటే కనుక థీటా వస్తుంది. ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసి కనుక ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. ఆర్హెచ్ఎస్ వాల్యూకి ఎంత వచ్చింది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. అంటే ఎన్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎల్హెచ్ఎస్ యొక్క వాల్యూ ఆర్హెచ్ఎస్ యొక్క వాల్యూ అంటే ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఎన్ ఈక్వల్ టు 1కి రెండు ఈక్వల్గా ఉంటున్నాయి కాబట్టి ఎన్ ఈక్వల్ టు 1కి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దాన్ని ఏమని రాస్తాం ఎస్ ఆఫ్ 1 ఈజ్ ట్రూ అని రాస్తాం. ఇంకా ఎంత దగ్గర వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినా 3 సబ్స్టిట్యూట్ చేసినా 4 సబ్స్టిట్యూట్ చేసినా ప్రతి దానికి ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ అన్నీ ఈక్వల్గానే ఉంటాయి. అవన్నీ ప్రూవ్ చేసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఏమనుకుందాం కే అనేటువంటి ఒక పాజిటివ్ ఇంటిజర్గా కరెక్ట్ అని రాసుకోవాలి. దాన్ని ఏమని రాస్తాం మనం లెట్స్ ఎస్ ఆఫ్ కే బి ట్రూ అనుకుంటాం. ఎస్ ఆఫ్ కే బి ట్రూ అంటే కనుక ఎన్ ఈక్వల్ టు కేకి వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటున్నాం కాబట్టి స్టేట్మెంట్లో ఎంత దగ్గర వాల్యూ చేయాలి కే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కాబట్టి ఎస్ ఆఫ్ ఎన్లో ఎంత దగ్గర కే సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏమొస్తుంది ఇక మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే ఈక్వల్ టు రైట్ సైడ్ ఒక కే సబ్స్టిట్యూట్ చేస్తే కనుక కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా వస్తుంది. దీని సమ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇంకా నెక్స్ట్ దేనికి ప్రూవ్ చేయాలి ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాలి. దీనికి బోత్ సైడ్ మనం ఏం చేస్తాం మనం ప్రాబ్లమ్స్ ఏంటి కనుక కే ప్లస్ 1th టర్మ్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఎంత టర్మ్ ఏమీ కనపడట్లేదు కాబట్టి కే ప్లస్ 1th టర్మ్ మనం రాయలేము. కాబట్టి కే ప్లస్ 1th టర్మ్ రాయలేనప్పుడు ఎలా చేయాలి అంటే కనుక మనం ప్రూవ్ చేస్తున్న లెఫ్ట్ సైడ్లో ఎన్ దగ్గర కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తూ పోతే కనుక రైట్ సైడ్ ఒక ఎంత దగ్గర ఏం రావాలి కే ప్లస్ 1 వస్తుందని ప్రూవ్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఏముంది ఇక మనకి ప్రూవ్ చేస్తున్న దాంట్లో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఉంది. ఎన్ దగ్గర వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కే ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే ప్లస్ 1ని కన్సిడర్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తూ పోతే కనుక రైట్ సైడ్ ఎన్ దగ్గర వాల్యూ ఎంత రావాలి కే ప్లస్ 1 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఇంకా అది ప్రూవ్ చేయడం కోసం ఎలా చేయాలి అంటే కనుక జాగ్రత్తగా చూడండి. బేస్లో ఉండేదాన్ని మొత్తాన్ని ఏ కేని ఎమ్ 1ని ఎన్ అనుకుంటే కనుక ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లాగా ఉంది. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఫార్ములా రాసుకోవచ్చు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్గా వస్తుంది. ఏ అంటే బేస్లో ఉండే వాల్యూ మొత్తాన్ని ఏ అనుకుంటున్నాం కాబట్టి ఏ దగ్గర బ్యాలెన్స్ సబ్స్టిట్యూట్ చేయాలి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఏమొస్తుంది కే ఇంటూ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. మళ్ళీ ఏ అంటే వాల్యూ ఎంత కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. పవర్లో ఎంత దగ్గర వాల్యూ ఏముంది 1 ఉంది కాబట్టి దట్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే అంటే కనుక మన దగ్గర వాల్యూ ఉంది. ఎక్కడుంది కేకి ట్రూ అనుకుంటున్నాం కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే యొక్క వాల్యూ దేనికి ఈక్వల్గా ఉంది కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా వస్తుంది. బట్ దీని దగ్గర వాల్యూ ఏ ఈక్వేషన్ నుంచి రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే అంటే కనుక ఏం రాసుకోవచ్చు వాల్యూ కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా వస్తుంది. ఇంటూ పక్కన ఎక్స్ పవర్ 1 ఉంటే ఎక్స్ రాసుకోవచ్చు కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 1 అంటే కనుక వాల్యూ ఎంత వస్తుంది కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేసి సింప్లిఫై చేయాలంటే కనుక లెంతీగా వస్తుంది. మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1C స్టార్ట్ చేసేటప్పుడు ఫార్ములా చెప్పాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాని సింపుల్గా ఎలా డినోట్ చేస్తాము అంటే కనుక సిస్ థీటాగా డినోట్ చేస్తాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఎలా డినోట్ చేస్తాం సిస్ థీటాగా
డినోట్ చేస్తామని చెప్పాం. ఇక్కడ కే తీటాని తీటా అనుకుంటే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా లాగా ఉంది. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అంటే రాసుకోవచ్చు సిస్ తీటా రాయొచ్చు. తీటా దగ్గర వాల్యూ ఎంత ఉంది కే తీటా ఉంది. మళ్ళీ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా ఏం రాసుకోవచ్చు సిస్ తీటాగా రాసుకోవచ్చు. సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2 ఉంటే కనుక మనకి సిస్ తీటాలో మల్టిపుల్గా ఉంటే కనుక మొత్తాన్ని ఏం చేయొచ్చు యాంగిల్స్ యాడ్ చేసి సిస్ తీటా ఫామ్లో సరిపోతుంది. కాబట్టి సిస్ తీటా 1 ఇంటూ సిస్ తీటా 2 లాగా ఉంది. కాబట్టి సిస్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు తీటా 1 ప్లస్ తీటా 2 వస్తుంది. తీటా 1 అంటే వాల్యూ కే తీటా ఉంది, తీటా 2 దగ్గర వాల్యూ తీటా ఉంది. దట్ ఈస్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు దీన్ని ఇంకా సిస్ ఆఫ్ కే తీటా ప్లస్ తీటాలో తీటాని కామన్ తీస్తే కనుక సిస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా ఉంది. ఇప్పుడు ఈ కే ప్లస్ 1 ఇంటూ తీటా మొత్తాన్ని తీటా అనుకుంటే కనుక సిస్ తీటా లాగా ఉంది. సిస్ తీటాని ఎక్స్పాండ్ చేస్తే కనుక సిస్ తీటాని ఎక్స్పాండ్ ఫామ్ ఏమొస్తుంది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా సింపుల్గా సిస్ తీటా రాస్తున్నాం. కానీ సిస్ తీటాని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఏ ఫామ్ వస్తుంది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ తీటా అంటే వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి కే ప్లస్ 1 తీటా ఉంది ప్లస్ ఐ సైన్ తీటా వస్తుంది. మళ్ళీ తీటా అంటే వాల్యూ ఎంత ఉంది కే ప్లస్ 1 ఇంటూ తీటా ఉంది. లెఫ్ట్ సైడ్ దీన్ని కన్సిడర్ చేసాక మన కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ కే ప్లస్ 1ని కన్సిడర్ చేసి కనుక దాని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది కాస్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ కే ప్లస్ 1 ఇంటూ తీటా ఉంది. ఇప్పుడు వాడు ప్రూవ్ చేయమనేటువంటి స్టేట్మెంట్ చూస్తే కనుక కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అని ప్రూవ్ చేయమంటాడు. ఎన్ ఇంటూ చోటల్లో వాల్యూ ఏం కనిపిస్తూ ఉంది మనకి కే ప్లస్ 1 ఉంది. అబ్జర్వ్ చేయండి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. ఎన్ దగ్గర వాల్యూ ఉంది కే ప్లస్ 1 ఉంది. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి స్టేట్మెంట్ ఏమవుతుంది కరెక్ట్ అవుతుంది. దాన్ని ఏమని రాసామన్నా దేర్ఫోర్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని రాస్తాం. ఎన్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేసాం. ఎన్ ఈక్వల్ టు కేకి ట్రూ అనుకుని ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ 1కి ట్రూ చేస్తే కనుక ఇండక్షన్ నుంచి ఎన్ యొక్క అన్ని న్యాచురల్ నెంబర్స్కి ఏమవుతుంది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దేర్ఫోర్ ఏం రాసుకోవచ్చు బై మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ నుంచి ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ క్యాపిటల్ ఎన్లో ఉండేటి ఎన్ని ఏ నెంబర్స్ అయితే పాజిటివ్ ఇంటీజర్స్ అయితే ఇక్కడ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నిటికీ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది మనకి ఎస్ ఆఫ్ ఎన్ అనేది కరెక్ట్ అవుతుంది. అయిపోయిందా తీరం ఇక్కడ మనకి అయిపోలే ఇంకా. ఎందుకని ఎన్ అనేది ఎనీ ఇంటిజర్ అయితే కనుక తీరం ప్రూవ్ చేయమంటాడు. ఈ ఇంటిజర్లో ఏమేమి ఉంటాయి మనకి 0 ఉంటుంది, పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి. 0 అయినప్పుడు ప్రూవ్ చేసాం, పాజిటివ్ ఇంటిజర్ అయినప్పుడు ప్రూవ్ చేసాం. ఇంకేం ప్రూవ్ చేయాలి ఎన్ అనేది నెగిటివ్ ఇంటిజర్ అయినా మనం స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఎన్ అనేది నెగిటివ్ ఇంటిజర్ అయితే కనుక స్టేట్మెంట్ ఎలా ప్రూవ్ చేయాలో ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి. కేస్ 1 అయిపోయింది, కేస్ 2 అయిపోయింది, నెక్స్ట్ కేస్ 3. ఎన్ అది ఏమనుకోవాలి సరే ఎన్ ఏమనుకోవాలి నెగిటివ్ ఇంటిజర్. ఇఫ్ ఎన్ ఈజ్ నెగిటివ్ ఇంటిజర్ అయితే కనుక మళ్ళీ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా వస్తుందని ప్రూవ్ చేయాలి. ఎన్ నెగిటివ్ అనుకొని మనం ప్రూవ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎన్ యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎన్ యొక్క వాల్యూ ఎలా అనుకోవాలి అంటే కనుక ఎన్ ఈక్వల్ టు మైనస్ ఎం అనుకోవాలి. ఎన్ ఈక్వల్ టు మైనస్ ఎం అనుకొని ఇక్కడ ఎం అనేది కంపల్సరీ ఏం కావాలి అంటే కనుక పాజిటివ్ ఇంటిజర్ అనుకోవాలి. ఎం అనేది పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక మైనస్ ఎం యొక్క వాల్యూ ఏమవుతుంది నెగిటివ్ ఇంటిజర్ అవుతుంది. ఆ మైనస్ ఎం ఈక్వల్ టు ఎన్ అనుకుంటున్నాం కాబట్టి ఎన్ యొక్క వాల్యూ ఏమైనట్టుగా మనకి నెగిటివ్ ఇంటిజర్ అయినట్టు. కాబట్టి ఎన్ అనేది నెగిటివ్ ఇంటిజర్ అయితే కనుక మళ్ళీ కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అని ప్రూవ్ చేయాలి. కాబట్టి లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసి కనుక మనం ప్రూవ్ చేస్తున్న లెఫ్ట్ సైడ్ వాల్యూ ఏముంది కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్. ఎన్ నెగిటివ్ ఇంటిజర్ అయినప్పుడు దాన్ని సింప్లిఫై చేసిపోతే కనుక కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అని ప్రూవ్ చేయాలి. ఎన్ ఈక్వల్ టు వాల్యూ ఏమనుకుంటున్నాం మైనస్ ఎం అనుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ మైనస్ ఎం వస్తుంది. పవర్లో నెగిటివ్ ఉంటే కనుక వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. పవర్లో వాల్యూ పాజిటివ్ రావాలి అంటే కనుక ఏం రాసుకోవాలి 1/, రాసుకోవాలి. కాబట్టి 1/, రాస్తే కనుక పవర్లో ఉండే వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్
పవర్ m అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1 బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. ఎంని n అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n లాగా ఉంది. ఇప్పుడు m అనేది ఏమనుకుంటే మనం పాజిటివ్ ఇంటిజర్. ఫ్రమ్ కేస్ 2 నుంచి n పాజిటివ్ ఇంటిజర్ అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా అని ఏమవుతుంది స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ m ని n అనుకుంటే కనుక పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి పాజిటివ్ ఇంటిజర్ కేస్ 2లో ఏమైంది మనకి కరెక్ట్ అని ప్రూవ్ చేసాం. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n లాగా ఉండి n అనేది పాజిటివ్ ఇంటిజర్ అయితే కనుక కేస్ 2 నుంచి ఏం రాసాం మనం కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. కాకపోతే n దగ్గర వాల్యూ ఏముంది m ఉంది కాబట్టి ఏం రాసుకొచ్చింది కాస్ m థీటా ప్లస్ ఐ సైన్ m థీటా వస్తుంది. డినామినేటర్లో ఐ ఉంటే కనుక అది కాంప్లెక్స్ నెంబర్ కాదు. డినామినేటర్లో అయిపోతే ఏం చేయాలి రేషనింగ్ చేయాలి. రేషనింగ్ చేయాలంటే ఏం చేయాలి పైన కింద గుర్తు మార్చేసి పైన కింద మల్టిప్లై చేసేయాలి. కాబట్టి కాస్ m థీటా మైనస్ ఐ సైన్ m థీటా తోటి పైన కింద మల్టిప్లై చేస్తే కనుక పైన 1 ఇంటూ కాస్ m థీటా మైనస్ ఐ సైన్ m థీటా కాస్ m థీటా మైనస్ ఐ సైన్ m థీటా వస్తుంది. రేషనింగ్ చేయని డినామినేటర్ ఏ ఫార్మ్లో వస్తుంది a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి వస్తుంది. a ప్లస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి అంటే ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. a స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ m థీటా ప్లస్ b స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ m థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా లాగా ఉంటుంది. వాల్యూ 1 అయిపోతుంది. డినామినేటర్లో 1 ఉంటే కనుక డివైడ్ చేస్తున్నటువంటి అవసరం లేదు. కాబట్టి లేదా ఫార్ములా చెప్పాం 1 బై కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటాకి ఈక్వల్ అవుతుంది. కాకపోతే థీటా దగ్గర వాల్యూ ఉంది ఇక్కడ మనకి m థీటా ఉంది. ఓకేనా దట్ ఈస్ ఈక్వల్ దీన్ని రాసిన అంటే కనుక కాస్ m థీటా రాసిన మైనస్ ఐ సైన్ థీటాని ప్లస్ రాసి కనుక ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ m థీటా రాసిన కాస్ m థీటా మైనస్ ఐ సైన్ m థీటా రాసిన కాస్ m థీటా ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ m థీటా రాసిన దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ m థీటా అన్న కాస్ ఆఫ్ మైనస్ m థీటా అన్న ఒకటే. ఎందుకని కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అవుతుంది. కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా అవుతుంది. కాబట్టి కాస్ m థీటాని కాస్ ఆఫ్ మైనస్ m థీటా రాసిన ప్లస్ ఐ ఇంటూ మైనస్ సైన్ m థీటాని రాసుకోవచ్చు అంటే కనుక సైన్ ఆఫ్ మైనస్ m థీటా రాయొచ్చు. ఎందుకని సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే కనుక మైనస్ సైన్ థీటా అవుతుంది. కాబట్టి మైనస్ సైన్ m థీటాని సైన్ ఆఫ్ మైనస్ m థీటా రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ n ఈక్వల్ టు వాల్యూ ఏమనుకుంటున్నాం మైనస్ m అనుకుంటున్నాం. కాబట్టి మైనస్ m దగ్గర వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. n సబ్స్టిట్యూట్ చేసి కనుక n ఇంటూ థీటా వస్తుంది ప్లస్ ఐ సైన్ మళ్ళీ మైనస్ m అంటే కనుక n అవుతుంది n ఇంటూ థీటా వస్తుంది. కాబట్టి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n కన్సిడర్ చేసి n అనేది నెగిటివ్ ఇంటిజర్ అనుకున్నా సరే మళ్ళీ దేనికి ఈక్వల్ అవుతుంది కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా అవుతుంది. కాబట్టి n అనేది ఎనీ ఇంటిజర్ అయితే n అనేది 0 అయినా లేదా పాజిటివ్ ఇంటిజర్ అయినా నెగిటివ్ ఇంటిజర్ అయినా సరే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n లాగా ఉంటే కనుక ఏం రాసుకోవచ్చు మనం కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటాగా రాసుకోవచ్చు. థీరం 7 మార్క్స్కి వెరీ 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 ఇంపార్టెంట్ స్టేట్మెంట్తో సహా నేర్చుకోవాలి. ఓకేనా నెక్స్ట్ ఫార్ములా చూడమ్మా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు డి మైనస్ నుంచి ఏం రాస్తాం మనం కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటాగా రాస్తున్నాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈక్వల్ టు డి మైనస్ నుంచి కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా రాయొచ్చు. అలానే ఇంకా వీటన్నిటికీ డి మైనస్ వచ్చేసి ప్రూఫ్ అప్లై చేయొచ్చులే కానీ అన్నిటినీ ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం లేదు మనకి. కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n లాగా ఉన్నా సరే డి మైనస్ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే కనుక కాస్ n థీటా మైనస్ ఐ సైన్ n థీటాగా రాయొచ్చు. ఒకవేళ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ మైనస్ n లాగా ఉంటే కనుక అప్పుడు డి మైనస్ నుంచి దీని యొక్క వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందంటే కనుక కాస్ n థీటా మైనస్ ఐ సైన్ n థీటాకి ఈక్వల్ అవుతుంది. ఎందుకని మైనస్ n అనుకుంటే కనుక కాస్ n థీటా కాస్ ఆఫ్ మైనస్ n థీటా కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా అవుతుంది కాబట్టి కాస్ n థీటా అవుతుంది ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ n థీటా వస్తుంది. సైన్ ఆఫ్ మైనస్ థీటా అంటే మైనస్ సైన్ థీటా కాబట్టి మైనస్ ఐ సైన్ n థీటా అవుతుంది. ఒకవేళ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ మైనస్ n లాగా ఉంటే కనుక అప్పుడు డి మైనస్ నుంచి దేనికి ఈక్వల్ అవుతుంటే కనుక కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటాకి ఈక్వల్ అవుతుంది. అలానే నెక్స్ట్ పాయింట్ చూడండి
ఇఫ్ z1 ఈక్వల్ టు సిస్ థీటా 1 ఆల్రెడీ ఫార్ములా చెప్పాం, z2 ఈక్వల్ టు సిస్ థీటా 2 అయితే కనుక దెన్ z1 ఇంటూ z2 ఈక్వల్ టు సిస్ ఆఫ్ థీటా 1 ప్లస్ థీటా 2 అవుతుంది. z1 బై z2 ఈక్వల్ టు సిస్ ఆఫ్ థీటా 1 మైనస్ థీటా 2 రాసుకోవచ్చు. వీటి యొక్క ప్రూఫ్తో సహా కాంప్లెక్స్ నెంబర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఒకవేళ 3 కాంప్లెక్స్ నెంబర్స్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా సిస్ థీటా ఫామ్లో ఉంటే కనుక z1 ఈక్వల్ టు సిస్ థీటా 1 కామా z2 ఈక్వల్ టు సిస్ థీటా 2 కామా z3 ఈక్వల్ టు సిస్ థీటా 3 అయితే కనుక దెన్ z1 ఇంటూ z2 ఇంటూ z3 ఈక్వల్ టు z1 ఇంటూ z2 ఇంటూ z3 ఈక్వల్ టు సిస్ థీటా ఫామ్లో ఎన్ని కాంప్లెక్స్ నెంబర్స్ మల్టిపుల్గా ఉన్నా వాటి యొక్క యాంగిల్స్ని యాడ్ చేసి సరిపోతుంది. సిస్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు, థీటా 1 ప్లస్ థీటా 2 ప్లస్ థీటా 3గా రాయొచ్చు. ఇప్పుడు దాకా మనకి ఫస్ట్ ఇయర్ నుంచి స్మాల్ ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 అని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఆ ఐ స్క్వేర్ యొక్క వాల్యూ -1 ఎలా వస్తుందో నెక్స్ట్ పాయింట్ కింద చూడండి. ప్రూవ్ దట్ స్మాల్ ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1. ఐ స్క్వేర్ ఈక్వల్ టు -1 ఎలా వస్తుంది అంటే కనుక ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మనం ప్రూవ్ చేసిన దాంట్లో లెఫ్ట్ సైడ్ కన్సిడర్ చేసాం, ఐ స్క్వేర్ ఉంది. ఐ స్క్వేర్ అన్నా ఐ హోల్ స్క్వేర్ అన్నా మనకి ఒకటే. మనకి డీమాయిస్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కనుక కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా 6 ఉన్నా ఎంత ఉన్నా సరే, అంటే బేస్లో కాంప్లెక్స్ నెంబర్ ఉండి పవర్లో ఏదైనా ఒక ఇంటిజర్ ఉంటే కనుక దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం డీమాయిస్ థియరం అప్లై చేస్తాం. డీమాయిస్ థియరం అప్లై చేయాలి అంటే కనుక బ్రాకెట్లో ఉండే వాల్యూ ఎలా ఉండాలి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉండాలి. కానీ బ్రాకెట్లో ఏముంది, మనకి ఐ ఉంది. ఐని వాల్యూ చేంజ్ కాకుండా కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో మార్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉండాలి. కానీ ఐని వాల్యూ చేంజ్ కాకుండా 0 ప్లస్ ఐ ఇంటూ 1గా మార్చాలి. ఎక్స్ ప్లస్ ఐవైని డైరెక్ట్గా మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో రాయలేం. ఆ థీటాలోకి మార్చడాన్ని ఏ ఫామ్ అంటాం, పోలార్ ఫామ్ లేదా మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటాం. ఎక్స్ ప్లస్ ఐవైకి పోలార్ ఫామ్ లేదా మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఏమవుతుంది, ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వస్తుంది. ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నుంచి అది మొత్తం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఏం చేయాలంటే కనుక ఆర్ వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసి మనం డైరెక్ట్గా పోలార్ ఫామ్లోకి మార్చేయచ్చు. ఇది ఎక్స్ ప్లస్ ఐవై లాగా ఉంది. ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతుంది, వై ఈక్వల్ టు 1 వస్తుంది. ఆర్ అంటే ఫార్ములా ఏంటిది, రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే కనుక 1 స్క్వేర్ 1, రూట్ 1 అంటే 1 అవుతుంది. 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేసే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి మల్టిప్లై చేసి డివైడ్ చేస్తుంటే అవసరం లేదు. ఇక్కడ 0 దగ్గర కాస్ రావాలి, 1 దగ్గర సైన్ రావాలి. యాంగిల్స్ రెండు ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. కాస్ 0 సైన్ 1 ఏ యాంగిల్ వద్ద అవుతుంది, 0 డిగ్రీ వద్ద అవుతుంది, 90 డిగ్రీ వద్ద అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఉండే 0ని రాసుకోవచ్చు అంటే కనుక కాస్ 90 డిగ్రీ రాస్తున్నాం. నెక్స్ట్ 1 సైన్ ఎప్పుడు అవుతుంది, 90 డిగ్రీ అవుతుంది. కాబట్టి 0 ప్లస్ ఐ ఇంటూ 1ని కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటాగా రాయాలి. థీటా వాల్యూ రెండు ఎలా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. థీటా వాల్యూ రెండు ఈక్వల్గా ఉండాలని మన ఇష్టం వచ్చినటువంటి థీటా వాల్యూ రాయకూడదు. ఇక్కడ ఉండేదాన్ని సింప్లిఫై చేస్తే కనుక పైన ఉండే కాంప్లెక్స్ నెంబర్ రావాలి. 90 డిగ్రీ కాస్ 90 వాల్యూ 0 వస్తుంది, సైన్ 90 వాల్యూ 1 వస్తుంది, అంటే 0 ప్లస్ ఐ ఇంటూ 1 వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, డీమాయిస్ థియరం అప్లై చేయాలి. పై బయటని థీటా పవర్ ఉండే 2ని ఎన్ అనుకుంటే కనుక కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ లాగా ఉంది. బై యూజింగ్ డీమాయిస్ థియరం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఉంటే కనుక ఏం రాసుకోవచ్చు, కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటాగా రాయొచ్చు. ఎన్ అంటే వాల్యూ 2 ఉంది, థీటా అంటే పై బై 2 ఉంది. కాబట్టి కాస్ ఎన్ ఇంటూ థీటా, థీటా యొక్క వాల్యూ పై బై 2 ప్లస్ ఎన్ రాయాలి, ఐ సైన్ ఎన్ థీటా వస్తుంది. మళ్ళీ ఎన్ అంటే వాల్యూ 2 ఉంది, థీటా యొక్క వాల్యూ పై బై 2 ఉంది. దట్ ఈస్ ఈక్వల్ టు కాస్ 2 పై బై 2, పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది, పై వస్తుంది, ప్లస్ ఐ
ఇంటూ సైన్, మళ్ళీ పైన కింద 2 క్యాన్సిల్ అయిపోతుంది, పై వస్తుంది. పై అంటే ఎంత డిగ్రీ 180 డిగ్రీ. కాస్ 180 డిగ్రీ యొక్క వాల్యూ -1 వస్తుంది. సైన్ 180 డిగ్రీ యొక్క వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ మనకి ఇంకా వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్లో ఈ చాప్టర్లు అన్నీ కాస్ పై, కాస్ 2 పై, కాస్ 3 పై, కాస్ 4 పై, కాస్ పక్కన పై ఉంటుంది, దాని ముందు 1 2 3 4 5 6 చాలా మెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికీ యాంగిల్ కనుక్కోవాలంటే కష్టంగా ఉంటుందిలే, కానీ జాగ్రత్తగా చూడండి, గుర్తుపెట్టుకోవడం. కాస్ పక్కన పై కనపడింది అంటే కనుక దాని యొక్క వాల్యూ 1 లేదా -1 వస్తుంది. సైన్ పక్కన పై కనపడింది అంటే కనుక వాల్యూ 0 అయిపోతుంది. కాస్ పక్కన పై ఉన్నప్పుడు 1 ఎప్పుడు రాయాలి, -1 ఎప్పుడు రాయాలి అంటే కనుక కాస్ పక్కన పై ఉండి పై యొక్క కోఎఫిషియంట్ ఆడ్ నెంబర్ అయితే కనుక, పై యొక్క కోఎఫిషియంట్ ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 5 7 9 అవి ఉంటే కనుక దాని యొక్క వాల్యూ ఏమవుతుందంటే కనుక -1 అవుతుంది. కాస్ పక్కన పై ఉండి పై ముందు ఈవెన్ ఇంటిజర్ ఉంటే కనుక అప్పుడు వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకేనా, కాస్ పక్కన పై ఉంది, పై ముందు వాల్యూ లేకపోతే ఎంత 1 అనేది ఆడ్, వాటి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది -1కి ఈక్వల్ అవుతుంది. సైన్ పక్కన పై ఉంది, పై ముందు ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా సైన్ ఉంది అంటే దాని యొక్క వాల్యూ 0 అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు -1 ప్లస్ i ఇంటూ 0 0 వస్తుంది. -1 ప్లస్ 0 అంటే కనుక వాల్యూ ఏమొస్తుంది -1 అవుతుంది. అక్కడ i స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది -1. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నుంచి i స్క్వేర్ ఈక్వల్ టు -1, i స్క్వేర్ ఈక్వల్ టు -1 రాసుకుంటూ ఉంటాం. చాలామంది అడిగారు ఎందుకు రాస్తామో దాని యొక్క వాల్యూ -1 అని. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా ఎందుకు వస్తుంది? ఈ i స్క్వేర్ ఈక్వల్ టు -1 అని ప్రూవ్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి, దాన్ని మోడులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములాకి మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత మళ్ళీ ఏది అప్లై చేయాలి, డిమాయిస్త్రం అప్లై చేస్తే కనుక అప్పుడు దాని యొక్క వాల్యూ ఏమొస్తుంది -1 వస్తుంది. ఇంకా i స్క్వేరే కాదు, కాంప్లెక్స్ నెంబర్ ఏది ఉన్నా, పవర్లో 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా, ఎనీ ఇంటిజర్ అప్ టు 700 200 ఏ ఉన్నా సరే దాని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఏది అప్లై చేయాలి, డిమాయిస్త్రం అప్లై చేయాలి. అక్కడ ఎనీ కాంప్లెక్స్ నెంబర్ యొక్క పవర్లో ఇంటిజర్ ఉంది అంటే కనుక దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ థిరం అప్లై చేయాలి, డిమాయిస్ థిరం అప్లై చేయాలి. డిమాయిస్ థిరం అప్లై చేయాలి అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల ఉండేటువంటి కాంప్లెక్స్ నెంబర్ని ఏ ఫార్ములాకి మార్చుకోవాలి, మోడులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములాకి మార్చుకోవాలి. మోడులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అంటే ఏంటిది మనకి r ఇంటూ కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా. మళ్ళీ r వాల్యూ థీటా వాల్యూ అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతే కనుక ప్రాబ్లం చాలా లెంతీగా ఉంటుంది. అలా మార్చడానికి సింపుల్గా ఎలా చేయాలి, r వాల్యూ ఎంతైతే వస్తుందో దాంతో మల్టిప్లై చేసి డివైడ్ చేసిన తర్వాత లోపల ఉండదాన్ని కాస్ థీటా ప్లస్ i సైన్ థీటా చేంజ్ చేస్తే కనుక మనకు కావాల్సినటువంటి డిమాయిస్ థిరం ఫార్ములాకి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది i స్క్వేర్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2A లో ప్రాబ్లం చెప్పుకుందాం. ఓకేనా.